ప్రియాంక, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సినీ నటి జ్యోతి గారు. జ్యోతి గారు, నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నారా? సో నేను బాగున్నారు, ఎలా ఉన్నారు మీరు? గుడ్ బాగుందండి. సో ఈ షూట్ లో మధ్యన ఉన్నాను. సో Yeah. ఇది వద్దు, ఇది నా Got- గెటప్ యాక్చువల్ గా. got it. ఈ మధ్యన న్యూస్ లో జ్యోతి రెడ్డి గారి పేరు విపరీతంగా వినిపిస్తోంది. ఏంటి అసలు ఆ ఇష్యూకి, ఈ న్యూస్ కి జ్యోతి రెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అసలు? రిలేషన్ ఏమీ లేదు. నా ఫొటోస్ కేపీ చౌదరి అనే వ్యక్తి నాకు మంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలోనే ఆయన ప్రొడ్యూసర్, నేను ఆర్టిస్ట్. సో ఆ రకంగా మేము కలిసాము అండ్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంతే తప్పించి మాకు ఆయనకి ఏ రిలేషన్ లేదు. అంటే మోర్ ఓవర్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్. వాళ్ళ బాబు వచ్చి మా ఇంట్లో ఆడుకుంటుంటాడు, వాళ్ళ పెట్ వచ్చి మా ఇంట్లో వదులుతుంటారు అట్లా. సో వాళ్ళ మమ్మీని వెళ్ళి కలవడము అట్లా. ఆ రిలేషన్ ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ రిలేషన్ అనేది ఉంది, అంతే. సో ఆ కాల్ ఇంకేం లేదు. ఈ కాల్ ఫొటోస్ ఏవైతే మీరు కాల్ లిస్ట్ లో మీ పేరు ఉంది చెప్పండి. అండ్ ఫోటో గ్యాలరీలో మీ ఫోటోలు ఉన్నాయి. సో మీకు డ్రగ్స్ కేస్ కి మీకు సంబంధం ఉంది Okay. అనేది బాగా వినిపిస్తోంది. కాదండి, నాకు ఒక చిన్న డౌట్. అసలు మీడియా అనేది ఏది నిర్ధారించకుండా ఎట్లా వేస్తారు ఫొటోస్? అక్యూజ్డా? మేము అక్యూజ్డా? నా ఫొటోస్ ఉన్నాయి, నేను ఇంకొకరి గురించి మాట్లాడను. నా ఫొటోస్ ఉన్నాయి, నేను అక్యూజ్డా? మీరు అక్యూజ్డ్ అన్న టైప్ లోని ఫోటోలు వేసేస్తున్నారు. అసలు నాకు అర్థం కావట్లేదు. అది కూడా అదేంటి ఏంటి, మనం రోడ్ క్రాస్ చేసి రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన కేసు కాదు ఇది. దిస్ ఈస్ సంథింగ్ లైక్ వెరీ బిగ్ కేస్, డ్రగ్స్ కేస్. అట్లీస్ట్ మీడియా వాళ్ళకి ఇదైతే ఉంది కదా, అవగాహన అయితే ఉంది కదా. దిస్ ఇస్ డ్రగ్స్ కేస్, ఇస్ నాట్ ఏ స్మాల్ కేస్. ఎట్లా మీరు ఫోటోలు వేస్తారు? అసలు ఏది తెలియకుండా. సరే, నా కాల్స్ ఉన్నాయి. ఒక చిన్న లాజిక్ ఇక్కడ మీరు మర్చిపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ కేస్ ఇస్ నాట్ ఏ స్మాల్ కేస్ అని ఎవరికైనా తెలుసు, అవునా? అలాంటిది డైరెక్ట్ నా మెయిన్ నంబర్ నుంచే కాల్స్ వెళ్ళినాయంటే ఎవడైనా అట్లా చేస్తాడా? ఇప్పుడు ఆయనతో నా కాన్వర్సేషన్ జరిగిందంటే మెయిన్ నంబర్ నుంచి చాలా కాల్స్ ఉన్నాయంటే, పోనీ డ్రగ్స్ కావాలంటే వాళ్ళకి ఏదో సంథింగ్, వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, సమ్ కోడ్ లాంగ్వేజ్ ఏదో ఉంటుంది, ఐ డోంట్ నో. సో అట్లాంటి కోడ్ డైరెక్ట్ కాల్స్ వెళ్ళినాయి. అది కూడా ఎన్ని కాల్స్ వెళ్ళాయి అంటే దాని అర్థం ఏంటి? అంటే నేనేమైనా డ్రగ్స్ కావాలని అడుగుతున్నానా? ఏంటి ఇది? అసలు నాకు అర్థం కాదు. కాల్స్ వెళ్ళాయంటే అసలు దేని గురించి కాల్స్ వెళ్ళా, అది నేను పోలీసులకు ఇస్తా. ఆ రీజన్స్ ఏంటనేది, ఆ కాన్వర్సేషన్ ఏంటనేది ప్రతిదీ నా దాంట్లో ఉన్నాయి. నేను ఏవి డిలీట్ చేయలేదు, చాట్ హిస్టరీ ఏవి. సో నా దాంట్లో అన్ని ఉన్నాయి. అవి ఏంటనేది నేను ఇస్తాను. నాకు ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు నేను ఇస్తాను. నాకు నోటీస్ వస్తే డెఫినెట్ గా ఐ కోఆపరేట్ పోలీస్. బట్ బిఫోర్ మీడియా, ఇదేంటి మీడియా ట్రయల్? ఈజ్ దిస్ ఏ మీడియా ట్రయల్? హూ ఈజ్ మీడియా టు డూ ద ట్రయల్? నాకు అర్థం కాదు. అసలు మీడియాకి నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి? పేరు ఉంది, కాల్స్ ఉన్నాయంటే దట్స్ ద మెయిన్ నంబర్ ఆఫ్ మైండ్. నా మెయిన్ నంబర్ నుంచి కాల్స్ వెళ్ళాయంటే ఐ ఎ ఫూల్? నేను ఏమన్నా డ్రగ్ పెడ్లింగ్ చేశాను లేకపోతే ఇంకేం చేశాను అని చెప్పి నేను మెయిన్ నంబర్ నుంచి నేను కాల్ చేస్తానా? ఇన్ కేస్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఎవరైనా చేస్తారా? ఇన్ని కాల్స్ ఎవరైనా చేస్తాడా? పోనీ అది మినిమం లాజిక్ కదండి, అవునా కాదా? రెగ్యులర్ గా కాల్స్ చేసేవాళ్ళు, ఆ కాల్స్ ఏం మాట్లాడుకునే వాళ్ళు? మీరు ఇప్పుడు వస్తున్నటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి అదే. కేపీ చౌదరితో జ్యోతి ఏం మాట్లాడేవాళ్ళు, ఎందుకని అన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ చేశారు అనేది. 6 months నుంచి అయితే ఎన్ని నంబర్ ఆఫ్, నేను ఇట్స్ బీన్ లైక్ 6 months టు మోర్ దెన్ 6 months. నేను అసలు చాలా తక్కువ ఉంది. ఓకే, నేను ఎప్పుడైనా గోవా వెళ్తే సరే ఏం చేస్తున్నావు, అతను గోవాలో ఉండేవారు కదా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, బాగున్నావా? అండ్ ఇన్ కేస్ ఏమైనా పబ్కి వెళ్ళాలనుకున్నా కూడా, మా ఫ్రెండ్స్ అందరితో కలిసి పబ్కి వెళ్ళాలన్నా కూడా ఆయనకి నేను ఏమైనా ఉంటే కొంచెం చెప్పించవా, కొంచెం అది రిజర్వేషన్ కొంచెం చేయించవా అని ఆ టైప్ లో కాల్స్ తప్ప, ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్తే ఆ టైప్ ఆఫ్, బికాస్ ఆయనకి అన్ని టచ్ ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ కాల్స్ తప్ప నేను కేపీ చౌదరి డ్రగ్స్ పార్టీస్ కి ఏ పార్టీస్ కి అటెండ్ అవ్వలేదు, అవ్వను కూడా. ఇదైతే పక్కా కన్ఫర్మ్. మీరు ఎక్కడైనా ఫుటేజ్ తెలిసిందా, కనిపించిందా నాకు చూపించండి. అండ్ కాల్స్ అంటారా, వాళ్ళ పెట్ ని తెచ్చి మా ఇంట్లో డ్రాప్ చేస్తే డెఫినెట్ గా కాల్స్ వెళ్తాయి, అవునా? కాల్స్ డెఫినెట్ గా చేస్తాం. అరే ఇది తినట్లేదు, లేకపోతే వాళ్ళ బాబుని తెచ్చి మా ఇంట్లో దించితే వాళ్ళ బాబు వీడియో గేమ్స్ ఆడుతుంటాడు, మా బాబుతో ఆడుకుంటుంటారు. సో బాబు తినట్లేదు లేకపోతే ఇంకేందో ఇట్లా రెగ్యులర్ కాల్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ గా కాల్స్ చేశాను తప్ప, అది కూడా కేపీ చౌదరి కూడా చెప్పిండు అదే.
కార్ ఎక్కించినప్పుడు రిమాండ్ లో తీసుకున్నప్పుడు కార్ ఎక్కిస్తున్నప్పుడు కూడా చెప్పారు, ఫొటోస్ ఉన్నంత మాత్రాన వాళ్ళు కన్జ్యూమ్ చేసినట్టు కాదు, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ అన్నాడు. అవునా? సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేపీ చౌదరి అరేంజ్ చేస్తున్నటువంటి డ్రగ్స్ పార్టీకి నేను ఎప్పుడు వెళ్ళలేదు అని. హౌ ఫ్రీక్వెంట్లీ ఆయన అరేంజ్ చేసేవాళ్ళు? నాకు తెలియదండి, బికాస్ హీ ఆల్సో నోస్ దట్ ఐ వాంట్ అటెండ్ టు సచ్ కైండ్ ఆఫ్ పార్టీస్. నేను అస్సలు అటెండ్ అవ్వను. అందుకే నాకు చెప్పరు ఎప్పుడు పార్టీ జరుగుతుందో ఎక్కడ పార్టీ నాకు తెలియదు. నేను వెళ్ళను కూడా అట్లాంటి పార్టీస్. సో ఓన్లీ నాకు ఆయనకు ఉన్న బాండింగ్ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ ఫ్రెండ్షిప్. అండ్ నాకు ఎప్పుడైనా లో ఉన్నప్పుడు ఆయన కాల్ చేసి మాట్లాడుతుంటాడు, లేదా నాకు ఏదైనా రీసెంట్ గా నాకు గాల్ బ్లాడర్ సర్జరీ అయింది, సో దాని గురించి హెల్త్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని మాట్లాడుతుంటారు. ఆయన కూడా ఏదో జా లైన్ సర్జరీ ఏదో గోవాలో ఏదో గొడవ జా లైన్ సర్జరీ అయింది, సో ఆ కాల్స్ మీద ఉంటాం తప్ప. అండ్ ఐ నెవర్ ఎవర్ డెల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ దిస్ డ్రగ్స్ డీలింగ్స్ విత్ కేపీ. నెవర్. నాతో ఎప్పుడు డిస్కస్ చెయ్యడు, నేను అడగను కూడా. ఐ నెవర్ ఆస్క్ ఆల్సో ఆయన ఏం చేస్తాడో ఏంటో కూడా నేను అడగను. సో ప్రధానంగా మీ పేరు రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి కాల్ లిస్ట్ లో మీ పేరు ఉండడం, కాల్ లిస్ట్ ఫోటోస్ ఇంకేమున్నాయి చెప్పండి. నేను రెడీ టు కన్ఫ్రంట్, నేను రెడీ టు కన్ఫెస్. నేను ఏం చేయాలో చెప్పండి. సరే నా పేరు ఉంది, నేను ఏం చేశాను, పోనీ నాది టెస్ట్ అయినా చేయించుకోండి, అది కూడా చెప్పాను నేను క్లియర్ గా. నాది నార్కోటిక్ టెస్ట్ చేయించండి, ఎక్కడ నేను డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాను, ఐ నెవర్ ఎవర్ ఈవెన్ కన్జ్యూమ్డ్ ఆల్సో. ఓకే, మీ టెస్ట్ లో క్లియర్ గా తెలుస్తుంది కదా, ఐ నెవర్ ఎవర్ కన్జ్యూమ్, ఐ డోంట్ ఈవెన్ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఆల్సో. ఇదేంటి ఇది? అసలు దీనికి చాలా దూరంగా ఉన్నానండి, నాకు అసలు దీనికి సంబంధమే లేదు. కేపీతో నాకున్న సంబంధం ఏంటంటే జస్ట్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్, అంతే. సో కేపీ చౌదరి కేసుకి సంబంధించి, డ్రగ్ కేసుకి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చిందా, లేకుంటే ఎంక్వైరీకి ఏమైనా వచ్చారా వాళ్ళ దగ్గర నుంచి? పోలీసుల దగ్గర నుంచి అసలు ఏమీ లేదు. డెఫినెట్ గా పిలిస్తే మాత్రం నేను కోఆపరేట్ చేస్తాను. పిలవచ్చేమో అన్నారు మై లాయర్, బట్ ఐ డోంట్ నో. నాకైతే ఇంతవరకు కాల్ లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, పిలిస్తే ఐ విల్ డెఫినెట్లీ కోఆపరేట్ ద పోలీస్. నేను డెఫినెట్ గా కోఆపరేట్ చేసి నా 2 మొబైల్స్ ఇస్తాను, నేను హ్యాపీగా ఇస్తా. ప్లీజ్ మీరు చూడండి, మీరు మొత్తం డేటా డీకోడ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, నాకు ఎటువంటి సంబంధం లేదు. అది సో రెగ్యులర్ గా మీ పేరు పదే పదే వినిపించడం, మీ ఫోటోలు చూపించడం, మీడియాలో చాలా ప్రముఖంగా చూపించడం. ఆ ఫోటోలు పార్టీలో నా బర్త్డే పార్టీలో ఫొటోస్, అవి ఆయన బర్త్డే పార్టీకి నేను వెళ్ళిన ఫొటోస్. తర్వాత వేరే సెలబ్రిటీ సీక్రెట్స్ అని ఇదేంటి మన జూబ్లీ హిల్స్ బ్రాంచ్ లో ఒకటి ఓపెన్ అయింది, సో అక్కడ అందరు సెలబ్రిటీస్ వచ్చారు. ఇట్స్ బ్యూటీ క్లినిక్. సో దానికి పార్టీకి అటెండ్ అయిన ఫోటోస్, ఈ 3 ఫొటోస్ వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకేం ఫొటోస్ నాకు ఉన్నాయి? ముందంతా హేమ ఫొటోస్ చూపించారు, హేమతో చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపించారు. ఏది హేమ ఫొటోస్ రాలేదే. సురేఖవాణి ఫొటోస్ చూపించారు. ఆయన మొబైల్లో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో మీకు అవి డిస్ప్లే చేశారు తప్ప, ఓకే వీళ్ళతో వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయని చెప్పి చూపించారు తప్ప ఇంకేం చూపించారు? వీళ్ళంతా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారని చూపించారా? కానీ అక్కడ చెయ్యొచ్చేమో అని ఆ క్వశ్చన్స్ ఏవైతే వేస్తున్నారు కదండి, దట్ ఎఫెక్ట్స్ ఎ లాట్ టు అవర్ కెరియర్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ లైఫ్ ఆల్సో. మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఉంది, అవునా? వీఆర్ నాట్ అక్యూజ్డ్, ఎస్పెషల్లీ ఐఎమ్ నాట్ అక్యూజ్డ్. నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను నా 2 ఫోన్స్ ఇస్తాను. ఇది మీడియా ట్రయల్ కాదు. ఈజ్ దిస్ ఎ మీడియా ట్రయల్ అని అడుగుతున్నా. మీడియా ట్రయల్ ఎట్లా? హౌ మీడియా ఇస్ రెస్పాన్సిబుల్ టు టేక్ ది ట్రయల్? నాకు అర్థం కాదు. నాకు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే, నాకు పోలీస్ అడిగితే నేను వాళ్ళ ముందు చెప్తా, బాబు ఇది పరిస్థితి అని చెప్పి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఫోటోలు ఎట్లా వేస్తారు మీరు? ఐఎమ్ నాట్ అక్యూజ్డ్, ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు లివ్. మీరు ఒక క్రిమినల్ కూడా ముసుగేసుకుని ఫోటోలు పెడతారండి, ఒక క్రిమినల్ కూడా. అట్లాంటిది మేమేదో పెద్ద క్రిమినల్స్ లాగా నేనేదో నా ఫోటోలు అన్ని వేసేసుకుంటే ఏంటి? వాళ్ళ మొబైల్లో దొరికిన ఫొటోస్ వీళ్ళకి ఓకే, సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళకి ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ తో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కబాలి రజనీకాంత్ గారితో తీసారంటే రజనీకాంత్ గారితో ఫొటోస్ ఉంటాయి. అలా అని చెప్పేసి రజనీకాంత్ గారు దీంట్లో డ్రగ్ డీలింగ్స్ ఉన్నాయని ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎట్లా వేస్తా అంటే, వీళ్ళు అంటే లేడీస్ అన్నాక కొంచెం ఈజీ టార్గెట్, వీళ్ళ ఫేసెస్ చూపిస్తే మీకు టీఆర్పీలు పెరుగుతాయని వేస్తారా, లేకపోతే ఎందుకు వేస్తారా అసలు? అంతే కదా, ఏదైనా తెలియకుండా ఎట్లా వేస్తారు? ఈజ్ దిస్ ఏ మీడియా ట్రయల్ అని అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ ద రియాక్షన్ ఫ్రమ్ అంటే మీడియా అండ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రియాక్షన్?
ఫస్ట్ డే ఎప్పుడైతే యూనో TV9 ఎస్పెషల్లీ అనుకుంటాను, TV9 లో చాలా వేశారు. అప్పటికి నాకు కాల్స్ వచ్చాయి, ఏంటి నీ ఫొటోస్ వస్తున్నాయి. అరే భయ్, నా ఫొటోస్ నా మొబైల్లో కూడా ఆయన ఫొటోస్ ఉన్నాయి, దాంతో తప్పేముంది, కాల్స్ ఉంటాయి, ఓకే తిన్నావా పడుకున్నా. ఎవరైనా కామన్ సెన్స్, బేసిక్ కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ నంబర్ నుంచి ఇట్లాంటి డీలింగ్స్ చేసేటప్పుడు ఎవడూ చేయడు, ఏ బుద్ధున్న పెదవు కూడా చేయడు. అట్లాంటిది నా మెయిన్ నంబర్ నుంచే కాల్స్ వెళ్ళినాయి అంటే అర్థం చేసుకోవాలా. ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడరా. సో దిస్ ఇస్ ద బేసిక్ లాజిక్, అసలు మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళైనా అర్థం అవుద్ది. వీళ్ళ నంబర్స్ నుంచి, ఓకే మీకు పోలీస్ ఇచ్చిన దీంట్లోని కన్ఫర్మేషన్ లోని వీళ్ళ నంబర్స్ నుంచి కాల్స్ వెళ్ళినాయంటే, మెయిన్ నంబర్స్ నుంచి ఇన్ కేస్ మేము డ్రగ్ పెడ్లర్స్ లేకపోతే డ్రగ్ డీలింగ్ చేసిన మెయిన్ నంబర్ నుంచి ఎవడు కాల్ చేయడు, అవునా. దే విల్ బి అలర్ట్, అవునా. ఎందుకు కాల్స్ వెళ్ళినాయి మెయిన్ నంబర్ నుంచి అంటే అంత ఓపెనా. బేసిక్ కామన్ సెన్స్ ఆలోచించాలి కదండి, ఎందుకు వెళ్ళినాయి ఏంటి అసలు, వాట్ కైండ్ ఆఫ్. సరే వీళ్ళు అసలు అక్కడ నుంచి ఏమి రాకుండానే అక్యూజ్ టైప్ లోనే వేసేస్తున్నారు, అసలు ఫోటోలు ఇన్సెట్లు, అసలు మొత్తం ఇండివిజువల్ ఫోటోస్, అసలు ఏంది ఇది, తప్పు కదా అది. ఎవ్రీబడి విల్ గెట్ ఎఫెక్టెడ్ అండి. నాకు రిలేటెడ్ ఎవ్రీబడి విల్ గెట్ ఎఫెక్టెడ్. సో నేను మీడియాకి రిక్వెస్ట్ చేసేది ఒకటి అంటే, పెద్దలు పూజ్యులు యూనో మీడియా మిత్రులు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైనా కన్ఫర్మేషన్ లేకుండా మీరు వెయ్యొద్దు. ఇన్ కేస్ మీకు కన్ఫర్మ్ చేయాలో నా నంబర్ ఉంది కదా, మీరు మన ఇంటర్వ్యూ పిలుస్తుంటారు కదా, కాల్ మీ అండ్ ఆస్క్ మీ. నో చెప్తా కదా, నేనేం నంబర్ ఆఫ్ చేసుకొని పెట్టుకోలేదు. కన్జ్యూమర్స్ అందరూ చాలా మంది మేడం నంబర్స్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నారు, నేను ఆఫ్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, నా టెస్ట్ తీసుకోండి, నా వాట్ ఎవర్ అదేదో ఏం టెస్ట్ అంటారా, నార్కోటిక్ టెస్ట్ వాట్ ఎవర్, యా ఆ టెస్ట్లన్నీ తీసుకోండి, ఆ టెస్ట్లన్నీ తీసుకోండి, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. నా 2 ఫోన్స్ ఇస్తాను, డీకోడ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. మెసేజ్ ఇంతవరకు డిలీట్ చేయలేదు, ఆయనకి నాకు జరిగిన కాన్వర్జేషన్స్ ఏవి డిలీట్ చేయలేదు. అవన్నీ ఉన్నాయి, ఏదైనా డిలీట్ చేసినా కూడా మీరు డీకోడ్ చేసుకోండి. అట్లాంటి డీలింగ్స్ నాకు ఆయనకి ఏమీ లేదు. సో నేను చెప్పేది ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ విత్ జ్యోతి గారు. దిస్ ఇస్ కవిత.